ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బీఆర్టీఎస్ రోడ్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట అండి. సో ఇది మనకి బిల్డింగ్ అనమాట. ఇది 150 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా అనేది వచ్చిందనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. దీనికి సుమారుగా రెంట్స్ అనేవి నెలకి 8,500 వస్తున్నాయన్నమాట అండి. మొత్తంగా ఇది 4 పోర్షన్ల హౌస్ అనమాట. నెలకి రెంట్స్ అనేవి దాదాపుగా 34,000 దాకా రెంట్స్ అనేవి వస్తున్నాయన్నమాట అండి, రన్నింగ్ రెంట్స్ తోటి. సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చూడొచ్చండి, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట అండి. సో బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట అండి. ఐరన్ గ్రిల్స్తో ఇచ్చారనమాట. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 10 years లోపే అవుతుందండి. స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో చూడొచ్చండి, చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇది పోర్షన్కి 2 బెడ్రూమ్స్ వచ్చేలాగా డిజైన్ అయితే చేశారనమాట అండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా. సో మొత్తంగా ఇక్కడ 4 పోర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అండి. 4 పోర్షన్స్ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట అండి. సో దీనికి రెంట్స్ పరంగా చూసుకున్నా కానీ సుమారుగా 35,000 పైన రెంట్స్ అనేవి వస్తున్నాయి అనమాట అండి. సో మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట. రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట అండి, రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది 1,50,00,000కి చెప్తున్నారనమాట అండి. సో ప్రాపర్టీ కానీ మనం నచ్చినట్టయితే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. సో చూడొచ్చండి, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట హౌస్ అనేది. ఎక్కడ కూడా మనకి క్రాక్స్ అవన్నీ ఏమీ లేవన్నమాట అండి. సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందన్నమాట. అందుట్లో మనకి బీఆర్టీఎస్ రోడ్కి చాలా దగ్గర వస్తుందండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి సుమారుగా మనకి 3 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి. సో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా తీసుకోండి, అసలు మిస్ చేయమాకండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.